వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలిచ్చారు చంద్రబాబు. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలి పవన్ కళ్యాణ్. ఇజ్రాయెల్ ఆర్మీ ముందుకొస్తే బందీల కాల్చివేత, హమాస్ ఆదేశాలు. టీ20 వరల్డ్ కప్ బంగ్లాపై సౌత్ ఆఫ్రికా చారిత్రాత్మక విజయం. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇవ్వని తీర్పుని ప్రజలిచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపించారని ప్రశంసించారు. 100% 3 పార్టీల నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని కొనియాడారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారన్నారు. 3 పార్టీల నేతలు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించడంతో పాటు టీడీపీ జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశామన్నారు. దాంతో ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందడం విశేషమన్నారు. అటు బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లోనూ 8 సీట్లు గెలుపొంది సత్తా చాటిందన్నారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట గౌరవం పెరిగిందన్నారు చంద్రబాబు. నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం, కానీ ఇలాంటి విజయం, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గాజువాక 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు. మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది, గౌరవం పెరిగింది. మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుషంగా ఆలోచించాం. ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం. ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్ల ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి. మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడ పెద్ద సమస్యలు రాలేదు. అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లే ఇచ్చాం. అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకు వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా, అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి
మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి. ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది, నామినేషన్స్ వేసాం, ముందుకెళ్ళాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో 3 పార్టీల నాయకులు కలిసి, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్. రాష్ట్రంలో అభివృద్ధిని సమీక్షగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకు గాను అద్భుత మెజార్టీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకు గాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని చెప్పారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలిసికట్టుగా చూపించామని చెప్పారు. ఇక రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తు చేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. 2021 మార్చి 14 ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం. ప్రజల నమ్మకాన్ని పెంచాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. చాలా మాటలు ఇచ్చాం. పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దూషణలకు సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చెరలో గత 9 నెలలుగా బందీలై ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ముమ్మర వేట కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ అస్థిర పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ బలగాల ముందుకు వస్తే బందీలను చంపేయాలంటూ గాజాలోని హమాస్ మిలిమింట్లకు ఆదేశాలు వెళ్లాయంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. గాజాలో ఉన్న బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ సమీపిస్తున్నట్లుగా గుర్తిస్తే బందీలను కాల్చివేయాలని టాప్ నేతలు ఆదేశించినట్లుగా కథనం పేర్కొంది. హమాస్ చెరలో ఉన్న 4 బందీలను ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విజయవంతంగా విడిపించిన నేపథ్యంలో ఈ వార్త వెలువడింది. కాగా గతేడాది అక్టోబర్ నెలలో ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదుల నరమేధం సృష్టించారు. ఆ సమయంలో 200 మంది అమాయకులను బందీలుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఈ పౌరులకు విముక్తి కల్పించేందుకు ఇజ్రాయెల్ బలగాలు కృషి చేస్తున్నాయి. అమెరికన్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ విశ్లేషకులతో కూడిన ప్రత్యేక యంత్రాంగం బందీల విడుదల కోసం నిర్విరామంగా కృషి చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. బందీల కదలికలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, గ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయని వెల్లడించింది. వెస్టిండీస్ అమెరికా వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ 2024లో సంచలనాల పరంపర కొనసాగుతుంది. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 119 పరుగుల స్కోరును డిఫెండ్ చేసుకోగా 24 గంటల్లోనే ఆ రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసింది. న్యూయార్క్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 113 పరుగుల స్వల్ప స్కోరును ఆ జట్టు కాపాడుకుంది. 114 లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతికి 6 పరుగులు అవసరం అవగా క్రీజ్లో ఉన్న టాస్కిన్ అహ్మద్ కేవలం 1 పరుగు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా శిబిరం సంబరాలు చేసుకుంది. 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసిన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా T20 వరల్డ్ కప్ లో అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా సౌత్ ఆఫ్రికా అంతరించింది. ఆ తర్వాత భారత్ 119 స్కోరు, న్యూజిలాండ్ 119 వరుస స్థానాల్లో నిలిచాయి. జగిత్యాల మున్సిపాలిటీలో భూకుంభకోణం కేసులో 3 ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. అమీరుద్దీన్, ముజారిక్, మున్సిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. జగిత్యాల పట్టణం హస్నాబాద్ లో 12 గుంటలకు గాను నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులు కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితురాలు కీర్తి విజయలక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది భారీ కుంభకోణం. ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులలో వెళ్లిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు మరొక నిందితుడు ఇమ్రాన్ పరారీలున్నట్లుగా పేర్కొన్నారు పోలీసులు. నిందితులపై 409, 420, 467, 471, 468, 120B, RBW 34 IPC కింద కేసులు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బోయనపల్ల పోలీసులు నిందితుల నుండి 8 లక్షల విలువైన 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆర్సీలు తయారు చేసి విక్రయించినట్లుగా తెలిపారు డీసీపీ రోహిణి ప్రియదర్శిని. 4 నకిలీ ఆర్సీలు కూడా స్వాధీనం చేసుకుని నిందితులకు రిమాండ్ తరలించారు. ఇప్పుడు అయిపోయినాయి బ్యాక్ టు బ్యాక్ నాకు ఇది నాయ కావాలి చూసాం కట్టండి అది టక్కున వేసేసింది అకౌంట్. అమ్మయ్యా నా పైసలు వేయాలి. మన నార్త్ జోన్లో బోయినపల్లి లిమిట్స్లో గత కొన్ని రోజులుగా బైక్ థెఫ్ట్ ఎక్కువ అవుతున్నది, ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మన ఏసీపీ గారు, తర్వాత మన డిఐ బోయినపల్లి ప్లస్ వాళ్ళ స్టాఫ్ ఈ 2 వీలర్ అఫెండర్స్ ఎవరు తిరుగుతున్నారు, ఎవరు ఆడ్ అవర్స్లో ఎవరైనా మూవ్ అవుతున్నారా, ఆ పర్టికులర్ కేసు ఒక్కొక్క కేసు రిపోర్ట్ అయిన తర్వాత దాని వెనక మనము సీసీటీవీ కెమెరా చెక్ చేయడంలో ఒక వ్యక్తి కనిపించాడు. సో అతను ఫాలో చేసి ఒక అతను పట్టుకురావడం జరిగింది. అతని పేరు వచ్చి రజాక్ ఖాన్. అతను యాక్చువల్లీ మెకానిక్గా ఉంటున్నాడు. కుత్బులాపూర్ ఏరియాలో సూరారంలో ఉంటున్నాడు, అతను నివసిస్తున్నాడు. అతనితో పాటు ఇంకొక వ్యక్తి యోహాన్ అని, అతను కూడా కుత్బులాపూర్లో మియాపూర్లో నివసిస్తున్నాడు. అతను వచ్చి గోదావరి డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెందిన అతను. ఇతను ఇక్కడ మియాపూర్లో ఉండి ఇతనితో పాటు పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఏం చేశారంటే వాళ్ళకు చెడ్డ అలవాటుకు డబ్బులు కావాలని బైక్ థెఫ్ట్ చేస్తే ఈజీగా ఉంటాయి, బైక్ దొంగతనం అంటే అంత పెద్దగా పట్టించుకోరు అని చెప్పి ఆ ఆలోచనలో అది చేయడానికి స్టార్ట్ చేశాడు. బట్ మన బోయినపల్లి పోలీస్ వాళ్ళలో మన శివ అని కానిస్టేబుల్ చాలా ఫాలో చేసి సీసీటీవీ కెమెరా తర్వాత వేరే అన్ని రకాలు కూడా ఫాలో చేసి తను రెడ్ హ్యాండెడ్గా ఒక రోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంట్రాగేషన్ చేసిన దాంట్లో మనకు 14 వెహికల్స్ మనకు రికవరీ అయినాయి ఇప్పుడు వరకు, 2 వీలర్స్. ఆ 14లో మనకు ఒకటి మొత్తానికి డిస్మాంటిల్ చేసేసారు. మిగిలిన 13లో వచ్చి కొన్ని OLXలో పెట్టి అమ్మిపించారు. ఆ OLXలో అమ్మిపించింది మొత్తం ఈ యోహాన్ అనే అతనుకు టెక్నాలజీ వైజ్ ఎలా చేయాలి అదని తెలుసు. సో అతను దానివల్ల అమ్మిపించాడు. తర్వాత కొంతమంది OLXలో అమ్మినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు ఆర్సీ బుక్ ఒరిజినల్ కావాలని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఇంకొక అక్యూజ్డ్ కూడా దీంట్లో ముట్టాయిగా పాల్గొన్నాడు. అతని పేరు వెంకటప్పయ్య. అతను వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం మండల్ చెందిన వ్యక్తి. ఇతను వచ్చి ఒక డిటిపి సెంటర్ వచ్చి అక్కడ నడిపిస్తున్నాడు, ఆ సేమ్ విలేజ్లో. అక్కడ వచ్చి ఏం చేస్తాడంటే ఆర్టీఏ వెబ్సైట్ నుంచి వేరే ర్యాండమ్ వెహికల్ వాళ్ళది నంబర్స్ తీసుకొని పేర్లు డీటెయిల్స్ అని తీసుకొని డూప్లికేట్ ఆర్సీ బుక్స్ను రెడీ చేసేసి దాన్ని పెట్టుకొని వీళ్ళు అమ్మడానికి హెల్ప్ చేశాడు. సో ఈ 3 అక్యూజ్డ్ కలిపి మనకు ఇప్పుడు ఇది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఆర్సీ బుక్స్, ఆర్సీ కార్డ్స్ వచ్చి రెడీ చేయడం అతను రెడీ చేసి ఇచ్చినది. దీనికి వచ్చి ఒక కార్డుకు వచ్చి 1500 రూపీస్ వరకు అతను తీసుకున్నాడు. సో ఇతను ఒక 4 ఆర్సీ బుక్స్ ఇప్పుడు వీళ్ళ అక్యూజ్డ్కి రెడీ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ అక్యూజ్డ్ ఇద్దరు కూడా రజాక్ అండ్ యోహాన్ ఇద్దరు కూడా యాక్చువల్లీ మోర్ దెన్ 17 కేసెస్ చేసి ఉన్నారు. దాంట్లో 14 కేసులనే మనకు రికవరీ అయింది. ఇంకా కూడా వాళ్ళని రిమాండ్ చేసేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది. సో దీంట్లో చాలా మంచిగా పనిచేసిన మన డిఐ గారు, తర్వాత మన ఎస్ఐ గారు, తర్వాత మన ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ ఇవన్నీ కూడా దగ్గర ఉండి మన ఏసీపీ గారు కూడా చేశారు. సో ఇది మిగిలిన కానిస్టేబుల్స్ అందరు కానిస్టేబుల్స్ కూడా పేరు చెప్పాల్సింది. శివక్ శంకర్ అతను చాలా ఇంపార్టెంట్, తర్వాత అనిల్ హెడ్ కానిస్టేబుల్ గారు, తర్వాత రమేష్ మురళి గారు, మహేష్ పీసీ గారు, తర్వాత శివకుమార్ అండ్ శ్రీనివాస్ హోంగార్డ్.
వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేసి ఇది చాలా పెద్ద ఎత్తుగా బండిలు రికవరీ చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు పట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళు అక్టోబర్ 2023 నుంచి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు. సో మనకు ఇప్పుడు ఫస్ట్ సారి దొరికారు. వాళ్ళు 17 కేసెస్ ఇప్పటి వరకు చేసినట్టు మనకు తెలుస్తుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో రాస్తారోకో చేపట్టారు. గత 3 రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని, అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులతో కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. తమకు త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇక స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పిస్తాడు. మాకు బాధ ఉంది. రామ్లమ్మ ప్రాబ్లం లేదు, మంచిగా నడిచింది. ప్రాబ్లం చూడు, అప్పటి లోపల మీకు ఎన్ని అవసరమైతే ట్రిపుల్ ట్యాంకర్ పంపిస్తారు. మీ కాలనీకి వాటర్ ట్యాంకర్లను అంబాజీపేటలో కూడా నాకు తెలిసి ఇమీడియట్ గా వచ్చినాయి. మీకు ఇప్పుడు ఇమీడియట్ ట్యాంకర్లు వస్తాయి. నేను వచ్చేదాకా మీ ట్యాంకర్లు వచ్చేదాకా సార్ ఇప్పుడు ఒక నిమిషం, నెల రోజులు అవుతుంది సార్ ట్యాంక్ మోటార్ వీకి. నెల రోజుల కొలే చెప్తున్నాం భూమి, నెల రోజుల కొలే ఎప్పుడైనా కాలేదు అంటున్నాం. గలీజ్ మాట మాట్లాడుతున్నాను. ఆయన బంద్ చేయండి సార్, ఆయన కాలు నడవరాదు, ఇంకోడైనా బతాడు. గలీజ్ మాట మాట్లాడుతుండు. నేను ఎండ పెడతాను, చెప్పినట్టు రుద్రారప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు రుద్రారంలో నీళ్ళు తప్ప, రుద్రారంలో నీళ్ళు తప్ప. ఇప్పుడు రుద్రారంలో రుద్రారప్పుడు ఎట్లా నింపుతాడు, ఎట్లా నీళ్ళు ఉంటాయి. మీరు రాష్ట్రాలు రాస్తాం. సూరారం పంపుతాడు, ఇటు రుద్రారం పంపుతాడు, ఈ ట్యాంక్ నింపాడు వాడు. చూసుకోకనే ఇటు చూసుకోక నీళ్ళు వస్తలేవు, ట్యాంకర్లు పంపిస్తున్నాడు. నీళ్ళ పొద్దుగల ట్యాంకర్లు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏం ఆడుకోవాలి, ఏం నీటి ఆడుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతున్నాడు. పొద్దుకు 9 గంటలకు ఇప్పుతున్నాడు, ఇప్పలేడు. పొద్దుకు పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుతా. ఇక ఇప్పుడు ఏమైనా కురాని పొద్దుకు మారిపోయిండు. మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం తాగుతాం, మాకేమైనా
వాళ్ళకి ఏం చేస్తారో పరిష్కారం అసెంబ్లీలో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న అయ్యా గతంలో గురించి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. నీళ్ళే లేవు మాకు, కాలనీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏందో చెప్పండి, మేము తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని ఎండ పెడితే మీరు సైరక్ వస్తారని తెక్కపోయిండు అని ఎంత పోతేవారో చెప్పారు మాకు. తెలిసింది కాబట్టి ఇక్కడ నేను పల్లెనిధులలో ఉన్నాను. ఇలాగానే తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ 2 మిషన్ భగీరథ వాటర్ ఒక మోటారు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ సప్లై అయింది. ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తున్నాం. అలాగే మిషన్ భగీరథ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాటర్ వదలమని, అట్లనే రిపేర్లో ఉన్న మోటార్ కూడా ఇప్పుడు చేపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలిచ్చారు చంద్రబాబు. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలి పవన్ కళ్యాణ్. ఇజ్రాయెల్ ఆర్మీ ముందుకొస్తే బందీల కాల్చివేత, హమాస్ ఆదేశాలు. T20 వరల్డ్ కప్ బంగ్లాపై సౌత్ ఆఫ్రికా చారిత్రాత్మక విజయం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.